స్టాక్ మార్కెట్‌లో ఒక ట్రేడర్ అవ్వచ్చు, ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు, సక్సెస్‌ఫుల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? మీరు ఎలా జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని క్వెషన్ అడిగాననుకోండి. మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఒక 5 ఇయర్స్‌లో, 10 ఇయర్స్‌లో ఇతను కోట్లు సంపాదించాడు. మార్కెట్‌లో 10,000, 20,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు కోట్లు సంపాదించేసాడు. సో, వీడు సక్సెస్‌ఫుల్ అని చెప్పి మీరు ఎవడైతే కోట్లు సంపాదించాడో వాడిని సక్సెస్‌ఫుల్ అనేసి అంటారు. అండ్ వాడు చెప్పే ఆన్సర్‌లు కూడా అలాగే ఉంటాయి. కానీ వీళ్ళందరూ మీకు అబద్ధం చెప్తున్నారు. అసలైన నిజం ఏంటో తెలుసా? మార్కెట్‌లో ఎవరైతే ఎంతైతే క్యాపిటల్‌తో ఫస్ట్ స్టార్ట్ చేస్తారో, ఇప్పుడు మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, మార్కెట్‌లో ట్రేడ్ చేయాలంటే మనకేం కావాలి? డబ్బు కావాలి. ఈ డబ్బు ఏదైతే మనం ఇనీషియల్‌గా ఫస్ట్ టైమ్ తీసుకొస్తామో, ఈ డబ్బుల్ని మార్కెట్‌కి ఇవ్వకుండా, మార్కెట్‌లో ఈ డబ్బుల్ని బ్లో ఔట్ చేయకుండా, మార్కెట్‌లో క్యాపిటల్‌ని కాపాడుకుంటూ ఎవరైతే నుంచోగలుగుతాడో, ఎవరైతే మార్కెట్ తాకిడిని సస్టైన్ అవ్వగలుగుతాడో, మార్కెట్‌లో మనం నేర్చుకునేటప్పుడు కూడా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా మన క్యాపిటల్‌ని పోగొట్టుకోకుండా కాపాడుకునే సత్తా ఉన్నవాడే మార్కెట్‌లో ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. అండ్ ఇవాల్టి వీడియోలో మీరు యాస్ అ బిగినర్‌గా ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ మార్కెట్‌లోకొచ్చి క్యాపిటల్‌ని తీసుకొస్తారో, ఆ క్యాపిటల్‌ని ఎగరగొట్టకుండా మీరు మార్కెట్‌లో అలాగే నిలబడి ఇప్పుడు కాదు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా మార్కెట్‌లో సస్టైన్ అవ్వాలంటే ఏం చేస్తే మీరు డబ్బులు పోగొట్టుకోరో మార్కెట్‌లో అవి మొత్తం డీటెయిల్డ్‌గా మనం ఇవాల్టి ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ ఎపిసోడ్ అంటే మీరు యాస్ అ స్టూడెంట్ చూస్తున్నారనుకోండి. మీ మమ్మీ ఇంకా డ్యాడీ మీ ఇద్దరి ఫోటోలు పక్కన ఇప్పుడు నేను చెప్పే పాయింట్‌లన్నీ స్క్రీన్‌షాట్ తీసుకొనో, ఒక ప్రింటౌట్ తీసుకొని రూమ్‌లో పెట్టుకోండి. మీకు పెళ్లయిపోయిందనుకోండి, పిల్లలు లేరనుకోండి, వైఫ్ ఫోటో పక్కన ఇది పెట్టుకోండి. ఒకవేళ మీకు పిల్లలున్నారనుకోండి, పిల్లల ఫోటో పక్కన నేను చెప్పే పాయింట్లు. ఇది ప్రతిరోజు మీకు రిమైండ్ చేయాలి. అవి చూస్తే నా పిల్లల కోసము, నా వైఫ్ కోసము, లేకపోతే నా పేరెంట్స్ కోసము, నా ఫ్యూచర్ కోసము, ఏ ఫ్యూచర్ కోసం అయినప్పటికీ కూడా నేను నా క్యాపిటల్‌ని పోగొట్టుకోవద్దు. పోగొట్టుకోవద్దు అనంటే ఈ పాయింట్స్ ఫాలో అవ్వాలి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఫోన్‌లో అవ్వచ్చు, బెడ్‌రూమ్‌లో అతికించి పెట్టుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ వీడియో అండ్ అంత ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. అండ్ అగైన్ ఇది మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్‌లో 8థ్ ఎపిసోడ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. రిస్క్ మేనేజ్మెంట్ గురించి, పొజిషన్ సైజింగ్ గురించి, డబ్బులు ఎలా పోగొట్టుకోవద్దు అని డిస్కస్ చేసుకుంటున్నాము. కానీ ఎవరైతే మన సీరీస్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో, ఇదే వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు మనం మొత్తం సీరీస్‌ని మొత్తం అసలు ఇంట్రో వీడియో నుంచి లాస్ట్ 7 ఎపిసోడ్స్ కూడా లైన్‌గా ప్రాపర్ ఆర్డర్‌లో చూసారనుకుంటే పర్ఫెక్ట్ క్లారిటీతో మార్కెట్ మీద ఫుల్ అండర్‌స్టాండింగ్‌తో ముందరికెళ్ళిపోవచ్చు. సో, మీ అందరికీ వీడియోస్ అన్నీ ఆర్డర్‌లో పెట్టి ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ మొత్తం ఇస్తాను. అండ్ ఆ ప్లేలిస్ట్‌ని చూసేయండి. అండ్ ఇంకా ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి ఇంకా నా గురించి తెలీదు కాబట్టి నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసిందేమో బషీర్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్‌కి అండ్ కొత్త వ్యూవర్స్‌కి మీ అందరికీ మనం ఫాలో అయ్యేదేంటి? కింద కామెంట్ సెక్షన్‌లో అటెండెన్స్ మార్క్ చేసుకొని తర్వాత మనం ముందరికెళ్ళాలి కదా! సో, అటెండెన్స్ మార్క్ చేసేసుకొని తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్క్ చేసేసారు కదా! డన్. సో, ఇంకా మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలు పెడదామా? సో, ఈ వీడియోని మనము 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? తర్వాత దానికి సొల్యూషన్స్ ఏంటి? తర్వాత ఫైనల్‌గా బోనస్ సజెషన్స్ ఏంటి అని చెప్పి 3 పార్ట్స్‌లో దీన్ని మనం డివైడ్ చేసుకొని మనం అర్థం చేసుకుందాం. అండ్ దీన్ని కూడా మనం ఒక మంచి స్టోరీగా మనం రిలేట్ చేసుకొని నేనేం చేస్తానంటే నాకేమనిపిస్తుందంటే ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, కార్ డ్రైవింగ్‌కి చాలా సిమిలర్ అనిపిస్తుంది. సో, ఈ 2 అనామలీస్‌ని 2 కలిపి ఒక కార్ డ్రైవింగ్ అండ్ మన ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ ఈ ఎగ్జాంపుల్‌తో, ఈ స్టోరీతో మీకు మిస్టేక్స్, సొల్యూషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక స్టోరీ లాగా చెప్పడానికి ట్రై చేస్తాను. అది మీకు నచ్చిందో, నచ్చలేదో కూడా కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. సో, ఇంకా మన స్టోరీలోకొచ్చేస్తే ఇప్పుడు కార్ డ్రైవింగ్ అవ్వచ్చు లేదా ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్‌లో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? డ్రైవింగ్‌లో అనుకోండి మనకి లైసెన్స్ రావాలి. సో, లైసెన్స్ రాంగానే మనం డ్రైవింగ్ లీగల్‌గా మనం రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి ఎలిజిబుల్ అయిపోతాం. అదే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్‌లో ఏముంటుంది? మనకి ఫస్ట్ ఒక ట్రేడింగ్ అకౌంట్, ఒక డీమాట్ అకౌంట్ కావాలి. సో, ఎప్పుడైతే మనకి ఫస్ట్ లైసెన్స్ వస్తుందో ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! మనం ఏదో ఒకటి చేసేయాలి, ఎళ్లి కార్ నడిపేయాలి, ఇవాళ రాత్రంతా కార్ నడిపేయాలి, అన్ని రోడ్లు తిరిగేయాలి అని చెప్పి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! అదే విధంగా ఒక ట్రేడింగ్, ఒక ఇన్వెస్టర్‌కి ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత, డీమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత, డబ్బులు యాడ్ అయిపోయిన తర్వాత చేతిలో ఆ దురద స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటాడు? ఆ ఫోమో ప్రతి ఒక్కళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, నేను డ్రైవ్ చేయాలని చెప్పి వీడు ఎలా అయితే స్టార్ట్ అయిపోతాడో, అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ట్రేడ్ చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి అని చెప్పి ఆ ఫోమోకి పోయి ఒక టెలిగ్రామ్ ట్రిప్ వాడనో,
పెయిడ్ కాల్స్ అని చెప్పో, ఒక కొలీగ్ అని చెప్పారనో, ఎవ్వడికి ఏం రాదు. ఎవడు డబ్బులు సంపాదించట్లేదు. కానీ వాళ్ళ టిప్స్ తీసుకొని వీళ్ళు ఫస్ట్ ఫోమోతో మార్కెట్‌లో దూకి ఏది పడితే అది చేస్తుంటారు. అండ్ ఇదే ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ యాస్ ఎ బిగినర్‌గా మీరు చేయబోయేది. అది చేయకుండా మీరుండాలి. తర్వాత సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారంటే, ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక ఎండ్ గోల్, ఒక రూటు, ఒక డెస్టినేషన్ లేకుండా ఎటు పడితే అటు ఎళ్ళిపోతారా? ఎళ్ళిపోరు గదా! అదే విధంగా ట్రేడింగ్‌లో గూడా మీకొక ప్లాను, ఒక పద్ధతి, ఒక స్ట్రాటజీ ఏదో ఒకటుండాలి. కానీ బిగినర్స్ ఏంటంటే, ఏదో ఒకటి చేసేయాలి అన్న ఎక్సైట్‌మెంట్‌తో ఈ టిప్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ చెప్పేది ఫాలో అయిపోవడం వల్ల వీళ్ళకి ఒక సొంత ప్లానింగు, ఒక సొంత ఒక గోలు, ఒక టార్గెట్ ఏముండదు. సో, అది వీళ్ళు చేసే సెకండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత మూడో మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కారు, బండి నడుపుతున్నారనుకోండి, బ్రేకులు లేకుండా నడుపుతారా? సడెన్‌గా రోడ్డు మీద ఎవడైనా వస్తే మీరు బ్రేక్ నొక్కి కార్‌ని ఆపాలి గదా! అదే విధంగా మీరు ట్రేడింగ్ చేస్తూ మన అన్నిటికంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? మన క్యాపిటల్‌ని ప్రిజర్వ్ చేసుకోవాలి. డబ్బులు ఎగిరిపోకూడదు. సో, అలా డబ్బులు ఎగిరిపోకుండా ఉండాలంటే, ఆ డబ్బులు పోకుండా కాపాడే మన ఈ ట్రేడింగ్ అకౌంట్‌కి, ఇంకా డీమాట్ అకౌంట్‌కి ఆ బ్రేక్ లాగా పనిచేసేది ఏంటో తెలుసా? స్టాప్ లాస్. అది ఎవ్వరు బెట్టరు. ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్. తర్వాత ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. మీరు రోడ్డు చూస్తారా? మీ కార్ స్పీడోమీటర్ చూస్తారా? నేను 30లో ఎళ్తున్నాను, 40లో ఎళ్తున్నాను, 50లో ఎళ్తున్నాను, 100లో ఎళ్తున్నాను అని చెప్పి స్పీడోమీటర్ చూస్తారా? లేకపోతే రోడ్డుని చూస్తారా? అదే విధంగా మనం ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్టింగ్ చేసినా గూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. చార్ట్‌ని చూసి తీసుకున్నప్పుడు చార్ట్‌ని చూసే అన్నీ జేయాలి. కానీ వీళ్ళేం జేస్తారంటే పీఎన్ఎల్ జూస్తారు. 500 పెరిగింది, తగ్గింది, రూ. 1000 పెరిగింది, రూ. 1000 తగ్గింది, 2000 పెరిగింది, 2000 తగ్గింది. ఇలా ఎప్పుడైతే చూస్తారో మీకు బీపీ, కొలెస్ట్రాల్, టైఫాయిడ్, థైరాయిడ్ ఇలాంటివి ఏవున్నా అవన్నీ రావడం తప్ప మీరు ట్రేడింగ్‌లో యాస్ ఎ బిగినర్‌గా మీరు గ్రో అయ్యే సమస్యే లేదు. సో, ఇది అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ ఆ పీఎన్ఎల్ చూడడంని బంద్ జేయాలి. తర్వాత ఐదో మిస్టేక్ ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్. ఇప్పుడు మీరు రోడ్ మీద ఎళ్లారు. సడెన్‌గా ఎవరో మిమ్మల్ని ఓవర్‌టేక్ చేసుకొని ఎళ్ళిపోయాడు అనుకుందాం. వాడిని కోపంగా మీరు చూసారు. వాడు కూడా మిమ్మల్ని కోపంగా చూసాడు. ఇప్పుడు మీరేమో రైట్‌కెళ్ళాలి. వాడు లెఫ్ట్‌కెళ్ళాలి. ఇప్పుడు మీరు మీ రైట్‌కెళ్ళే పని ఆపుకొని మరి లెఫ్ట్‌కెళ్ళి వాడితో గొడవ పడితే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మెంటల్ పీస్ పోతుంది. కొన్నిసార్లు డబ్బులు కూడా నష్టం అవ్వచ్చు. మరి ఇంత అవసరమా? మెచ్యూర్‌గా ఉంది. ముందరికెళ్ళిపోవాలి కదా! అదే విధంగా మనం ఎప్పుడైతే ఏదో వేస్ట్ గాడు పోయాడులే అనుకోని వదిలేసుకోవాలి గదా! అదే విధంగా మనం ట్రేడింగ్‌లో గూడా ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ ఒస్తుందో అప్పుడు దాన్ని ఎమోషనల్‌గా మనం తీసుకోవద్దు. నాకు లాస్ ఎలా ఒస్తుంది? నేను ఆ లాస్‌ని ఎలా అయినా సరే రికవర్ చేయాలని చెప్పి మళ్ళీ దాంట్లో ట్రేడ్స్ తీసుకోవద్దు. ఎప్పుడైతే లాస్ ఒచ్చిందో యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి. అదే అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. రివెంజ్ ట్రేడింగ్ అది గూడా చేయొద్దు. తర్వాత చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఓవర్ లెవరేజింగ్. ఇప్పుడు మనము కార్ ఎగ్జాంపుల్‌లో తీసుకుంటే ఇప్పుడు మీరు ఒక గ్రీన్ లైటో, ఒక రెడ్ లైటో ఏమీ లేవు. మీరు అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున రోడ్ మీద ఎళ్తున్నారనేసి అనుకుందాం. ఈ మన క్రాస్ రోడ్ జంక్షన్స్ ఒస్తాయి గదా! సో, అక్కడ మీరేం చేస్తున్నారు? లెఫ్టు, రైటు ఏం చూడట్లే. దూసుకుంటూ ముందరికెళ్ళిపోతున్నారు. సూపర్ ఫాస్ట్‌లో ఎళ్ళిపోతున్నారు. మీరు ఎళ్తున్నంత సేపు బానే ఉంటుంది. ఏమవ్వదు. కానీ ఎప్పుడో ఒకసారి సడెన్‌గా ఒక ట్రక్కో, ఒక లారీయో ఏదైనా వచ్చిందనుకోండి. మీరెళ్ళిన దాన్ని గుద్దితే ఫస్ట్ మీ ప్రాణం పోతుంది. ఒకవేళ మీకంటే చిన్నగా ఒక సైకిల్ వాడో, ఓ నడుచుకునేవాడో, ఓ బండి వాడో ఎళ్తున్నారనుకోండి. మీరు వాడిని గుద్దారనుకోండి. వాడి ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు అవతలి వ్యక్తికి, మన వ్యక్తికి ఏదో ఒక పర్మనెంట్ డ్యామేజ్ అండ్ లాస్ అయ్యే అవకాశాలుంటాయి. ఇప్పుడు అదే విధంగా ట్రేడింగ్‌లో చాలామంది నేను చూస్తుంటాను. వీళ్ళేం చేస్తారంటే హీరో జీరో ట్రేడ్‌లు లేకపోతే నేను ఆప్షన్ ప్రీమియం వల్ల రూ. 1 ఉండేది రేపు 100కెళ్ళిపోయింది. సో, సింగిల్ డేలో 100కెళ్ళింది. సో, నేను రూ. 1,00,000 పెడితే ఇవాళే కోటీశ్వరుడిని అయిపోతా అని చెప్పి ఇలా ఏవో మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అన్నీ బుర్రలో యేసుకొని మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక దాంట్లో యేసేస్తారు. మొత్తం హీరో జీరో ట్రేడ్ జాక్‌పాట్ లాగా ఇదేమైనా లాటరీయా? ఇలాంటివి గూడా ఎప్పుడు చేయకండి. అదే అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఓవర్ లెవరేజ్ తీసుకుంటారు. ఒకవేళ మొత్తం తీసుకెళ్ళి ఒక బెట్‌లో లేకపోయినా వీడి దగ్గర 10,000 ఉంటే వీడు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాడు. మరి డబ్బులు పోక ఏమవుతాయి? ఇంకా నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ మొత్తం ఒకటే, అన్నీ ఒకటేలాగా పనిచేస్తాయి అనుకుంటారు. ఇప్పుడు మీరు డ్రైవింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర ఉన్న లైసెన్స్ ఏంటి? కార్ లైసెన్స్. మీరు ట్రాక్టర్ నడపడానికి వస్తుందా? బస్సు నడపడానికి వస్తుందా? లారీ నడపడానికి వస్తుందా? ఏరోప్లేన్ నడపడానికి వస్తుందా? ఫార్ములా 1 కారు, ఫైటర్ జెట్ నడపడానికి వస్తుందా? రాదు. మీరు నేర్చుకున్నదేంటి? కార్ డ్రైవింగు. దానికి లైసెన్స్ ఉంది. మరి ట్రేడింగ్ వచ్చేటప్పటికి వీడేంటంటే, ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాడు. వీడెళ్ళి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాడు, ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తాడు, కమోడిటీ, ఫారెక్స్ ఇలా ఒక సెగ్మెంట్‌లో గాకుండా డిఫరెంట్ సెగ్మెంట్‌లలో గూడా సేమ్ నాలెడ్జ్ అప్లై చేయడానికి ట్రై జేస్తాడు. వర్కౌట్ అవుతుందా? అవ్వడు. లాస్ అవుతుంది. సో, ఇదే అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మనము ఏది నేర్చుకున్నామో, మనం ఎందులో ప్రాఫిట్ చేయగలుగుతాం, మనకెందులో ఎక్స్‌పీరియన్స్ ఉందో అందులో ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను చాలామంది అడిగారు. "అన్న నువ్వు ఫారెక్స్ చేస్తావా? కమోడిటీ చేస్తావా? క్రిప్టో చేస్తావా? ఇవన్నీ చేస్తావా?" అని అడుగుతారు. నేను చెయ్యను. ఎందుకు? నేను నేర్చుకొని, నేను ప్రాక్టీస్ చేసి, నేను ఎక్స్‌పీరియన్స్ పొందింది దేనిలో?
ఈక్విటీ మార్కెట్‌లో, అందులో కూడా డెరివేటివ్ సెగ్మెంట్స్, అందులో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో, ఫ్యూచర్స్ కూడా కాదు. సో, నేనేం చేస్తాను, ఆప్షన్స్ ట్రేడింగ్ ఒక్కటే చేస్తాను. మిగతా ఇంకేం ముట్టుకోను. అది నాకు ప్రాఫిట్ చేస్తుంది కాబట్టి. సో, ఆ క్లారిటీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉండదు. అది అన్నిటికంటే ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత నెక్స్ట్ మిస్టేక్‌కొచ్చేస్తే చార్జెస్ గురించి మర్చిపోతారు. ఇప్పుడు మనం కార్ ఉంది. కార్‌లో మనకి పెట్రోల్ ఉందా? డీజిల్ ఉందా? కార్‌కి సర్వీసింగ్ అయిందా? కార్‌కి ఇన్స్యూరెన్స్ ఉందా? ఇవన్నీ ఏం చూడకుండా కార్ నడుపుకుంటూ పోతున్నాం అనుకోండి. ఏమవుతుంది? కార్ ఆగిపోతుంది. ఎందుకు? పెట్రోల్, డీజిల్ అయిపోయింది. ఎందుకు? మనం చూసుకోలేదు. ఇప్పుడు అదే విధంగా ట్రేడింగ్‌లో కూడా ఏమవుతుందంటే చార్జెస్ ఎవడు గుర్తుపెట్టుకోడు. బ్రోకరేజ్ ఎంత అవుతుంది? చార్జెస్ ఎవ్వడికి వద్దు. ఏదో ర్యాండమ్‌గా ఇష్టం వచ్చినట్టు రోజుకో 20 ట్రేడ్‌లు, 30 ట్రేడ్‌లు కొట్టేయాలి. ఓవర్ ట్రేడింగ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వీరు సపోజ్ ప్రాఫిట్ వచ్చింది. ఓ 1000, 2000 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఓ 1000, 2000 లాస్ వచ్చింది. మళ్ళీ ఏదో ఒకటి చేసి ఓ 1000, 2000 ప్రాఫిట్ చేసుకొని బ్రేక్ ఈవెన్ దగ్గర డే ఎండ్ క్లోజ్ చేసాడనుకుందాం. కానీ ఇప్పుడు ఈ మొత్తంలో జరిగిన 30, 40 ట్రేడ్‌లలో మొత్తం అన్నిటివి బ్రోకరేజ్‌లో చార్జెస్ అన్నీ కలుపుకొని 1000, 2000 ఇంకా లాస్‌లో క్లోజ్ చేసుకొని ఇంటికెళ్తాడు. సో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆన్ పేపర్ నీకు పైన నీ పీఎన్ఎల్‌లో ప్రాఫిట్, లాస్ 2 లేదు, బ్రేక్ ఈవెన్ కనిపిస్తున్నప్పటికీ, లేదా ఇంకొన్ని కేసెస్‌లో ప్రాఫిట్ కనిపిస్తున్నప్పటికీ కూడా చార్జెస్ వల్ల లాసెస్‌కి పోతారు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఈ చార్జెస్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది బిగినర్స్ చేసే ఇంకొక మిస్టేక్. వీళ్ళు చూడరు. చూసి చూడనట్టు వదిలేస్తారు. అది కూడా చూడాలి. తర్వాత ఫైనల్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది ఏంటంటే మిస్టేక్, జర్నల్‌ని మెయింటైన్ చేయరు. అంటే ఇప్పుడు మనం కార్ నడుపుతున్నాం. కార్ నడుపుతూ ఫస్ట్ టైమ్ మనం డ్రైవింగ్ స్కూల్‌లో నేర్పిస్తుంటే ఏమవుతుంది? పక్కన ఇన్‌స్ట్రక్టర్ ఎవడో మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటే మనం ఏం చేస్తాం? ఓకే. వాడు ఏం చెప్తున్నాడో అన్నీ మనం విని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైమ్ అప్లై చేయడానికి చేస్తాం. కానీ ట్రేడింగ్‌లో అలా ఉండదు. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ఫస్ట్ ఎందుకొచ్చిందో కూడా వీడికి తెలీదు. ఎవడో ఏదో చెప్పాడు, వీడేదో చేశాడు, వీడికి లాస్ వచ్చింది. సో, వీళ్ళకేంటి? ఒక ప్లాన్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. అలా ఉన్నప్పుడు వీళ్ళొక ట్రేడింగ్ జర్నల్ గనక మెయింటైన్ చేసి, ఓకే. నేను ఇవాల్టి రోజున ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఎంట్రీకి క్రైటీరియా ఏంటి? రూల్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయా లేదా? నేను రూల్స్‌ని ఫాలో అయ్యానా లేదా? ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఒక జర్నల్‌ని మెయింటైన్ చేస్తే అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రాఫిట్ వస్తే ఎందుకొచ్చిందో తెలుస్తుంది. లాస్ వస్తే ఎందుకొచ్చిందో తెలుస్తుంది. అది నేను రూల్స్‌ని ఫాలో అయితే వచ్చిందా? రూల్స్ ఫాలో అవ్వకపోతే వచ్చిందా? అని చెప్పి ఈ క్లారిటీతో గనుక మీరు మార్కెట్‌లో ఉంటే దానికంటే బెస్ట్ లెర్నింగ్ ఏది లేదు. అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు ఇవాల్టి రోజు నుంచే యాజ్ అ బిగినర్‌గా ట్రేడింగ్ జర్నల్ అట్‌లీస్ట్ 1 ఇయర్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. 1 ఇయర్ తర్వాత అవసరం లేదు. కానీ ఫస్ట్ 1 ఇయర్ అయితే డెఫినిట్‌గా మెయింటైన్ చేయండి. అండ్ ఇదే అందరూ చేసే బిగినర్స్ మిస్టేక్. ఈ 9 మిస్టేక్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అండ్ దీనివల్లే క్యాపిటల్‌ని ఎగరగొట్టుకుంటారు. మార్కెట్‌లో ఎవరు డబ్బులు సంపాదించలేరు. మీరు సంపాదించలేదు. నేను సంపాదించలేదు. సో, ఎవ్వడు కూడా సంపాదించట్లేదు అని చెప్పి ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వస్తాయి. సో, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తూ ఈ 9 మిస్టేక్‌లు ఫస్ట్ గుర్తుపెట్టుకొని నోట్ చేసి పెట్టుకోండి. అవసరమైతే ఆ పేపర్ మీద రాసుకొని ప్రింటౌట్ తీసుకొని నేను మీకు ఇందాక చెప్పాను కదా! మీకు ఆల్రెడీ స్టూడెంట్ అయితే మీ పేరెంట్స్ ఫోటో పెట్టుకోండి. పెళ్ళైతే వైఫ్ ఫోటో పెట్టుకోండి. పిల్లలుంటే పిల్లల ఫోటో పెట్టుకోండి. వీళ్ళ కోసము నేను ఈ తప్పు చేయొద్దు అని చెప్పి ఆ ప్రింటౌట్ మీ గోడ మీద, మీ వాల్‌లో కంపల్సరీ ఉండాల్సిందే. సో, ఇవన్నీ ఏమో తప్పులు. మరి సొల్యూషన్స్ ఏంటి? మనం ఏం చెయ్యొచ్చు అన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే నో ట్రేడ్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్. అంటే ఏంటి? మీరు ట్రేడ్ చెయ్యకపోవడమే అన్నిటికంటే బెస్ట్ ట్రేడ్. ఎందుకంటే మీరు ట్రేడే చేయట్లేదనుకోండి, మీకు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అండ్ మార్కెట్‌లో ఏంటి? మీరు లాస్ చెయ్యట్లేదు అనంటే ప్రాఫిట్ వచ్చినంత పనే అవుతుంది. సో, మీకు ట్రేడింగ్ సెటప్‌లో మీకు సెటప్ రాలేదు. మీకు ఏదో రూల్స్ నేర్చుకున్నారు. ఇవాళ మీకు చార్ట్‌లో ఆ రూల్ కనిపించట్లేదు. ఇవాళ ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలని తీసుకోకండి. ట్రేడ్ తీసుకోకపోవడం కూడా చాలా మంచిది. అండ్ అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ సజెషన్. సెకండ్ ఏంటంటే గ్లోబల్ అన్‌సర్టెనిటీ నడుస్తోంది. లేకపోతే ఏదైనా మేజర్ ఈవెంట్ ఉంది అనంటే అప్పుడు ట్రేడింగ్ చేయొద్దు. చాలా వాలటైల్‌గా ఉంటాయి మార్కెట్స్. అలాంటప్పుడు ట్రేడింగ్‌లో మార్కెట్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి బిగినర్స్ అందరూ. కానీ మార్కెట్‌లోకి అందరూ అప్పుడే రావాలి, అప్పుడే ట్రేడ్ చేయాలని చెప్పి ఇంకోటుంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. సో, ఇప్పుడు మనకి రష్యా, యుక్రెయిన్ వార్ అప్పుడు స్టార్ట్ అయింది ఈ అన్‌సర్టెనిటీ. ఎక్కడ చూస్తే అక్కడ మనకి గొడవలు అవుతున్నాయి. మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ ఉంది. ప్రీమియంలు మూవ్ అవ్వాల్సినట్టు మూవ్ అవ్వట్లేదు. మార్కెట్ పైకెళ్తుంది, కిందకొస్తుంది. ఏది పడితే అది అవుతుంది. అండ్ ప్రతి ఒక్క బిగినర్‌కి ఇప్పుడే మార్కెట్‌లో కూడా ట్రేడ్ చేయాలి. ఏమవుతది? ఒక 1, 2 ఇయర్స్ సైడ్‌కుండండి మార్కెట్‌లో. ఈ మార్కెట్‌లో ట్రేడే చేయకండి. ఈ 1 ఇయర్ మొత్తం మార్కెట్‌ని స్టడీ చేయండి. ఏది ఎలా మూవ్ అవుతుందో చూడండి. వార్ టెన్షన్‌లోనే ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా సైడ్‌కుండండి. ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసుకోండి. ట్రేడింగే చేయాలా? సో, ఆ క్లారిటీ ఉండాలి. సో, నో ట్రేడ్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్. మీకు మార్కెట్‌లో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. లేదా మీకు ఇంట్రాడేలోనే మీ స్ట్రాటజీ మీకు కనిపించట్లేదు. పక్కనుండండి. ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్. అది మీకు ఇస్తున్న నా ఫస్ట్ సజెషన్. తర్వాత సెకండ్ సజెషన్ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియోని కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటి?
నేను మార్కెట్‌లో రూ. 10 నా స్టాప్ లాస్ రూ. 10 ఉంది అనంటే అట్‌లీస్ట్ నాకు రూ. 20, రూ. 30, రూ. 40 నాకు ప్రాఫిట్ ఉండాలి. ఎప్పుడైనా సరే 1:3, 1:4, 1:5, 1:10 అలా నాకు రిస్క్ రివార్డ్ రేషియో ఉంటేనే మీరు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతారు. అది కూడా డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే. డైరెక్షనల్ అంటే ఏంటి? స్టాక్ పైకెళ్తుందా? కిందకొస్తుందా? మనం కరెక్ట్‌గా అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకుంటున్నాము. ఓన్లీ వన్ డైరెక్షన్ మీద బెట్ పెడుతున్నాము అని అనుకుంటే, అప్పుడు దానికోసం మీరు రిస్క్ రివార్డే మిమ్మల్ని కాపాడుతుంది లాంగ్ టర్మ్‌లో. అలా కాకుండా మీరు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ అన్నీ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుందాం. కానీ మీరు డైరెక్షనల్ స్ట్రాటజీస్ గనుక డిప్లాయ్ చేస్తున్నారనుకుంటే, రిస్క్ రివార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. రూ. 10 మీరు రిస్క్ చేస్తున్నారంటే మినిమమ్ రూ. 30 మినిమమ్ ప్రాఫిట్ రావాలి. లేకపోతే మీరు ట్రేడ్ చేయకండి. నాన్ డైరెక్షనల్ అయితే 1:1 మీరు ట్రేడ్ చేయొచ్చు. కానీ అలాంటి స్ట్రాటజీస్‌లో ప్రాబబిలిటీ ఎక్కువుండాలి. అంటే ఏంటి? 10 ట్రేడ్‌లు నేను తీసుకుంటే 8 ట్రేడ్‌లు, 7 ట్రేడ్‌లు నాకు ప్రాఫిట్ ఇయ్యాలి. 3 ట్రేడ్‌లు లాస్ వచ్చినా పర్వాలేదు అని చెప్పి అలా మీరు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్‌లో ఉండాలి. అదే డైరెక్షనల్ అయితే 1:3, 1:5, 1:10 అలా ఉంటుంది కాబట్టి మీరు 10 ట్రేడ్‌లు తీసుకున్నా 3 ట్రేడ్‌లు ప్రాఫిట్ అయ్యి 7 ట్రేడ్‌లు లాస్ వచ్చినప్పటికీ ప్రాబ్లమ్ లేదు. రిస్క్ రివార్డ్ మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎందుకంటే అది డైరెక్షనల్ స్ట్రాటజీ కాబట్టి. సో మీకు ఇచ్చే సెకండ్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే డైరెక్షనల్ స్ట్రాటజీ అయితే రిస్క్ రివార్డ్ మీద ఫోకస్ పెట్టండి. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అయితే ప్రాబబిలిటీ మీద ఫోకస్ పెట్టండి. తర్వాత మూడో సజెషన్ ఏంటంటే ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ఉండాలి. ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు మార్కెట్‌లో మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే మార్కెట్‌లో మినిమమ్ రూ. 2,00,000 లేకపోతే మీరు ట్రేడ్ చేయకండి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ 2,00,000తో మీరు ట్రేడ్ చేస్తున్నారు అని అనుకుంటే పర్ ట్రేడ్ నా రిస్క్ ఎంత అని డిఫైన్డ్ ఉండాలి. ఇప్పుడు 1% స్టాప్ లాస్ అనేసి అనుకుందాం. అంటే ఏంటి? మీరు రూ. 2,00,000 మార్కెట్‌కి తెస్తుంటే నేను ఒక్క ట్రేడ్ తీసుకోవడానికి ఆ ఒక ట్రేడ్ తీసుకుంటే రూ. 2,000 కంటే ఎక్కువ నష్టపోను అని చెప్పి మీరు ఒక రూల్ ఫిక్స్ చేసుకున్నారనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఈ పొజిషన్ సైజింగు, ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా వస్తుంది అనంటే ఇప్పుడు సపోజ్ మీకేదన్నా ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. దాంట్లో మీరు ఒక 1 లాట్ తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా రూ. 2,000 స్టాప్ లాస్ వస్తుంది అనేసి అనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు? ఒక లాటే ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు అలా గాకుండా సపోజ్ మీకు అక్కడ రిస్క్ 500 కనిపిస్తుంది అనేసి అనుకుందాం. మీ దగ్గర 2,00,000 ఉన్నాయి. మీకు రిస్క్ రూ. 500 కనిపిస్తోంది. సో ఇక్కడ మీరేం జేయాలి? నా రిస్క్ ఎంత? నా రిస్క్ 1% అంటే నేను రూ. 2,000 వరకు రిస్క్ తీసుకోగలుగుతాను. సో అప్పుడు మీరేం జేయాలి? 1 లాట్‌తో ట్రేడ్ చేయకుండా 4 లాట్స్‌తో ట్రేడ్ జేయాలి. ఎందుకు? నా రిస్క్ డిఫైన్డ్ ఉంది రూ. 2,000. సో కానీ నాకిక్కడ ట్రేడ్ సెటప్‌లో నాకెంత కనిపిస్తోంది? రూ. 500 స్టాప్ లాస్ కనిపిస్తోంది. సో నేను ఒక లాట్‌తో ట్రేడ్ చేయకుండా 4 లాట్స్‌తో ట్రేడ్ చేసే అలాంటి పొజిషన్‌లో ఉండాలి. అండ్ బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే. వాళ్ళు ఒక లాట్‌తో అలవాటు చేసుకుంటారు. ప్రతిసారి ఒక లాట్‌తోనే ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు మీకు లాస్ గనక తక్కువగా అనిపిస్తోంది. మీ ట్రేడింగ్ సెటప్‌లో లాస్ ఇవాళ తక్కువ ఉంది అని అనుకుంటే మీరు క్వాంటిటీ పెంచాలి. ఇప్పుడు అదే విధంగా ఈక్విటీలో ఏదో ట్రేడ్ చేస్తున్నారనేసి అనుకుందాం. మీరు నార్మల్‌గా అదే రూ. 2,000 రిస్క్ తీసుకోవడానికి 10 షేర్స్ మీరు కొంటారు అనేసి అనుకుందాం. ఇప్పుడు మీరు ప్రతిసారి ట్రేడ్ తీసుకుంటారు. 10 షేర్స్ గనుక నేను బై చేస్తే నాకు రూ. 2,000 లాస్ వస్తుంది అని చెప్పి మీరు కాలిక్యులేట్ చేసి పెట్టుకున్నారు అనేసి అనుకుందాం. సో మీకు 10 క్వాంటిటీ అనేది అలవాటయిపోయింది. కానీ ఇవాళ ఏమైందంటే మార్కెట్‌లో మీ స్టాప్ లాస్ మీ ట్రేడింగ్ సెటప్‌ని బట్టి స్టాప్ లాస్ కొంచెం పెరిగింది. ఏంటి పెరిగింది? మీకు నార్మల్‌గా ఉండే 10 క్వాంటిటీకి 2,000 అయ్యే బదులు ఇప్పుడు మీరు 5 క్వాంటిటీ తీసుకుంటేనే రూ. 2,000 స్టాప్ లాస్ వస్తుంది అనేసి అనుకుందాం. అంటే మీరు నార్మల్‌గా మొత్తం 10 క్వాంటిటీకెళ్తే మీకు రూ. 4,000 లాస్ వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? నేను ప్రతిసారి 10 క్వాంటిటీలతోనే ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు లాస్ ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ కూడా వీడు 10 క్వాంటిటీతోనే ట్రేడ్ చేస్తాడు. అలా ఉండద్దు. లాస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి 10 షేర్స్ బదులు నేను ఈ ట్రేడ్‌లో 5 షేర్సే తీసుకుంటాను. ఎందుకంటే నా స్టాప్ లాస్ రూ. 2,000 ఫిక్స్డ్ అని చెప్పి ఇలా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ట్రేడ్ మిస్ అవ్వకూడదు. ట్రేడ్ స్టాప్ లాస్‌ని బట్టి మన క్వాంటిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? అని చేంజ్ చేసుకోవాలి కానీ మన స్టాప్ లాస్‌ని ఎప్పుడు పెంచుకోవద్దు. స్టాప్ లాస్‌ని ఎప్పుడు తగ్గించుకోవద్దు. పొజిషన్ మనం ప్రాఫిట్ వచ్చినా కూడా మన క్యాపిటల్ మీద ఎంత పర్సెంటేజ్ వస్తుంది? లాస్ వచ్చినా కూడా క్యాపిటల్ మీద ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పి పర్సెంటేజెస్ మీద మనం మాట్లాడుకోవాలి కానీ అబ్సల్యూట్ నంబర్స్ ఎప్పుడు కూడా డిఫైన్ అనేది చేయకూడదు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బిగినర్స్ కాదు ప్రొఫెషనల్స్ కూడా ఇది ఫాలో అవ్వలేకపోతారు. సో అది మీరు కంపల్సరీ ఫాలో అయితే మీ క్యాపిటల్‌ని డీసెంట్ సైజ్‌లో మంచిగా గ్రో అనేది చేసుకోగలుగుతారు. తర్వాత నా ఫోర్త్ సజెషన్ ఏంటంటే డైవర్సిఫికేషన్. సో ఇందాక మీకు స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మొత్తం నాకు హీరో జీరో ట్రేడ్, నాకు ఇదే జాక్‌పాట్, నాకు ఇదే లాటరీ అని చెప్పి మొత్తం ఒకటే ట్రేడ్‌లో డబ్బులు పెట్టకుండా మీ క్యాపిటల్‌ని ప్రిజర్వ్ చేసుకోండి. మీరు ఈక్విటీ ట్రేడింగ్‌లో చేస్తుంటే ఆ 2,00,000ని
10 షేర్లు 15 షేర్లలో డివైడ్ చేయండి. అంటే 10, 15 ట్రేడ్స్‌లో మీరు డిప్లాయ్ చేశారనుకుంటే ఒకటి వర్కౌట్ అయ్యి, ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా ఏదైనా కూడా ప్రాబబిలిటీ ఏదైతే మనం రిస్క్ రివార్డ్ 1:3 అనుకున్నామో అలా మీరు ఫాలో అవుతూ 4, 5 స్టాక్స్ మీకు పర్ఫార్మ్ అయినప్పటికీ కూడా మీరు ప్రాఫిట్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా మీరు మొత్తం తీసుకెళ్ళి ఒకటే షేర్‌లో పెట్టారు. ఎవడో చెప్పాడని చెప్పి ఆ స్టాక్ మునిగింది అంటుంది. మొత్తం క్యాపిటల్ మొత్తం ఎగిరిపోతుంది. సో ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది ఫాలో అవ్వండి. సో ఫైనల్‌గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టాక్ ₹100 దగ్గర కొనుక్కున్నారు. ఆ స్టాక్ 100 నుంచి ₹50 దగ్గరకి వచ్చిందనంటే 50% స్టాక్ డ్రా డౌన్ అయినట్టు అర్థం. కానీ అదే స్టాక్ 50% ఏదైతే పడిందో అది ₹50 నుంచి ₹100కెళ్ళాలి అనంటే 100% పెరగాలి. పడేటప్పుడేమో సగం పడుతోంది. పెరిగేటప్పుడు పడిన దానికంటే డబుల్ కష్టంతో పెరగాలి. సో మీ ట్రేడింగ్ క్యాపిటల్ కూడా అంతే. మీరు సపోజ్ 2,00,000తో గనుక మార్కెట్‌లోకొచ్చారు. దాంట్లో పర్సెంటేజ్ టర్మ్స్‌లో 50% ఇలా ఎగిరిపోయాయనుకోండి. 1,00,000 ఎగిరిపోతుంది. కానీ ఈ 1,00,000ని మళ్ళీ 2,00,000 చేసుకోవాలి అనంటే 100% రిటర్న్స్ పొందాలి. అండ్ మార్కెట్‌లో డబ్బులు నష్టపోవడం చాలా ఈజీ. సంపాదించడం అంతకంటే 10 టైమ్స్ కష్టము. సో ఎప్పుడైనా సరే పర్సెంటేజెస్‌లో ఇది దృష్టిలో పెట్టుకొని లాసెస్‌ని ఎంత తక్కువ కట్ షార్ట్ చేసుకుంటే మీరు మార్కెట్‌లో అంత లాంగ్‌గా సస్టైన్ అవ్వగలుగుతారు. సో మీరు యాస్ అబ్సల్యూట్ బిగినర్‌గా అనుకోండి. మీరేం చేయొచ్చు? మీరు ఇప్పుడే చిన్న పిల్లాడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ నడక నేర్చుకుంటారు. తర్వాత సైకిల్ తొక్కుతారు. తర్వాత మోటార్ సైకిల్ ఎళ్తారు. తర్వాత కార్ నడుపుతారు. కార్‌లో కూడా మంచిగా అయితే కార్‌లో కూడా మళ్ళీ స్లోగా హై ఎండ్ కార్‌లకెళ్తారు. అలా కాకుండా మీరు ఇప్పుడే 10, 15 ఇయర్స్ ఉన్నారు. మీరు డైరెక్ట్‌గా తీసుకెళ్ళి సూపర్ కార్‌లో లేకపోతే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి జెట్ ప్లేన్‌లో లేకపోతే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి F1 కార్‌లో నడిపిస్తారా? నడిపిస్తే ఏమవుతుంది? మన పూణే పోర్ష్ కేస్ చూసాం కదా! ఏమైంది? యాక్సిడెంట్‌లు అవుతాయి. అదే విధంగా మీరు ఆప్షన్స్ లేకపోతే డెరివేటివ్స్ ఇవన్నీ ఏంటి ఫార్ములా 1 కార్‌లు, F1 జెట్లు అంత ఫాస్ట్‌గా ఉంటాయి. సో మీరేంటి యాస్ ఎ బిగినర్‌గా మీకు అంత ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు మీరు స్టార్టింగ్ దేనితో చేయాలి? ఈక్విటీ ట్రేడింగ్‌తో స్టార్ట్ చేయాలి. తర్వాత స్లోగా ఏం చేయాలి? ఈక్విటీలో స్వింగు అవన్నీ చేసుకుంటూ మార్కెట్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి అంతా అర్థమైపోయిన తర్వాత ఈక్విటీలోనే 5x లెవరేజ్ ఉంటుంది. దాంతో ఫస్ట్ ట్రేడ్ చేయాలి. సో అప్పుడేంటి మీరు ₹100తో ట్రేడ్ తీసుకునే బదులు 500తో ట్రేడ్ తీసుకోవచ్చు. అదే ₹100. అది కొంచెం అప్‌గ్రేడ్. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది. దాంతో మళ్ళీ ఈక్విటీయే చేయాలి. అందులో కూడా ప్రాఫిట్ సంపాదించిన తర్వాత అప్పుడు మీరు స్లోగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తర్వాత కమోడిటీయా, క్రిప్టోనా ఏదా అనేది తర్వాత రావాలి. సో ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మీరు పైకెళ్తే మార్కెట్‌లో క్యాపిటల్ పోగొట్టుకోకుండా మార్కెట్‌లో సర్వైవ్ అవ్వుకుంటూ ఈవెంచువల్‌గా ప్రాఫిటబుల్‌గా అవ్వడానికి నేను కాదు దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెసన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్లాస్ కూడా నేను మీ అందరికీ ఇవ్వాలి. సో చాలామందికి ఇవన్నీ బోరింగ్ అనిపించచ్చు. అబ్బా! వీడొచ్చి సోది చెప్తున్నాడు అని. కానీ ట్రస్ట్ మీ ఇవి గనుక మీరు అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను. మూడోసారి రిపీట్ చేసినట్టున్నాను. ప్రింటౌట్ తీసుకొని మీ ల్యాప్‌టాప్‌లో పెట్టుకోండి. మీ ఫోన్‌లో పెట్టుకోండి. లేకపోతే గోడ మీద అతికించుకోండి. ఏదో ఒకటి చేయండి. ఈ 7 తప్పులు, 9 తప్పులు నేను స్టార్టింగ్‌లో చెప్పానో, ఏవైతే చెప్పానో ఇవి నేను చెయ్యను అని ఎప్పుడైతే రాసుకుంటారో మార్కెట్‌లో అప్పుడే మీరు 100% సక్సెస్‌ఫుల్ ట్రేడర్ లేకపోతే ఇన్వెస్టర్ అవ్వగలుగుతారు. సో కంపల్సరీ ఇవి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మన ఏదైతే ఎపిసోడ్ వస్తుందో ఎపిసోడ్ 9 దాంట్లో మనము అసలు కమోడిటీ అంటే ఏంటి? ఫారెక్స్ అంటే ఏంటి? క్రిప్టో అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఏంటి? మార్కెట్‌లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? దేనికి ఎందుకు ఉంటాయి? దేంట్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఎలా ఏముంటాయి? మొత్తం అవన్నీ ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయడానికి అని ఈక్విటీ ఒక్కటే కాకుండా అది డిస్కషన్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అండ్ ఇప్పటివరకు మీరు ఇంకా కమెంట్ గనుక చేయకపోతే కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. మీ అటెండెన్స్ మార్క్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మన ఎక్స్‌క్లూజివ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంటుంది. అక్కడికైనా వచ్చి మీరు డౌట్స్ అనేది అడగొచ్చు. లేదా మన కమెంట్ సెక్షన్‌లో అయినా అడగొచ్చు. అండ్ మనం చేసిన ఈ A to Z రెవల్యూషన్ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అందరితో షేర్ చేస్తున్నారా లేదా? మీకు వాల్యుబుల్‌గా ఉందో లేదో కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్తే నాకు తెలుస్తుంది మీరందరూ వీడియోస్ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారని. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.